మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మీ యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పంటికి సంబంధించిన అనారోగ్యాలు అంటే దంత సమస్యల విషయంలో గాని, కంటికి సంబంధించిన విషయంలో గాని కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అలాగే నెట్ ద్వారా పరిచయం వ్యక్తుల యొక్క వారితో కొంత జాగ్రత్తలు వహిస్తూ నూతన పరిచయాల్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కమ్యూనికేషన్ విషయంలో కొత్త వ్యక్తులతో ఇలా నెట్ ద్వారా పరిచయం వ్యక్తులు మొదలైన వారితో కూడా, లేకపోతే ఆన్లైన్ మార్కెటింగ్ మొదలైన వాటి మీద మీకు శ్రద్ధ ఉంటే వాటి విషయంలో కూడా ఏదైనా కొనుగోలు మొదలైనవి చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా ఏఐ ఇలాంటివి ఉపయోగించే వాళ్ళు కూడా దానికి సంబంధించిన విషయాల్లో, లేకపోతే అలాంటివి నేర్చుకోవడానికి కూడా ఇష్టపడే వ్యక్తులు కూడా దాని విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో వైరాగ్య భావనలను అధిగమించాలి. భాగస్వామి వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ఆరోగ్యం మీద వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాల విషయంలో దర్శనాత్మకమైన వైఖరిని విడనాడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగానే ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయంలో కావచ్చు, అభివృద్ధికరమైన అంశాల్లో కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రకమైన అభిప్రాయాన్ని అంటే వైరాగ్య ధోరణి మీకు స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక, వారి యొక్క బ్లెస్సింగ్స్, వారితో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీనరాశి. అమ్మా, చివరి దేవం మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ రోజు? ఆకస్మికమైన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. అంటే అనుకోని వ్యక్తుల యొక్క కలయిక, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేసుకునే విషయం, అలాగే పూర్వపు రుణాలని కంప్లీట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అంటే ఇంతకుముందు ఎవరి దగ్గర మీరు కనుక లోన్స్ లాంటివి తీసుకుంటే కంప్లీట్ చేసేయడానికి ఎక్కువ శాతం మీరు ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి, మానసిక ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్, ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడం, వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు మీ భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, కమ్యూనికేషన్ ని పెంపొందించుకుంటూ కొత్తగా మాట్లాడుతూ కొత్త నిర్ణయాలతో సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి.